చాలా కాలానికి వచ్చేస్తాను. తమరు వచ్చారంటే అంతే. ఆ హోటల్ మూలైట్ లో డాన్స్ చేస్తున్న అమ్మాయి, ఆ అమ్మాయి కావాలి. అమ్మో, అది ఫైర్ బ్రాండ్ సార్. ఇప్పుడు లాభం లేదు సార్, అది డబ్బు ఖరీదిన రకం కాదు. ఇప్పుడు నా మాట వినండి సార్, ఇలా చాలా మంది ఆవిడ చేతుల్లో చెప్పు దెబ్బలు తిన్నారు. మీకు ఆవిడ సంగతి తెలిస్తే యూ మస్ట్ గెట్ హర్. ఓకే, సరే ప్రయత్నిస్తా. మేడం, నన్ను రమేష్ గారు పంపించారు మేడం. ఆయన కోటీశ్వరుడు. డాన్స్ ఆయన మీరు చూసే ఉంటారు. అయితే ఏమంటావు? అదా, నేనంటే ఆయనకి చాలా ఇది. నేను అక్కడికి చెప్పాను మేడం, ఆవిడ నిప్పు లాంటి మనిషి, ఆ పప్పులేమో ఆవిడ దగ్గర ఉడకవు అని తప్పించి పంపించారు మేడం. నీకు ఇష్టం లేకపోతే వస్తానని చెప్పు. నిజంగా వండర్ఫుల్ మేడం. ఈ సంగతి మా బాస్కి తెలిస్తే బ్రహ్మాండ పడిపోతారు. యు ఆర్ రియల్లీ ఎన్ఛాంటింగ్. థ్యాంక్స్. నా పేరు రమేష్. ఇంటిమేట్ ఫ్రెండ్స్ అంతా రమ్ అంటారు. ఆ రమ్ ఇంటాక్సికేటింగ్, ఈ రమ్ ఎక్సైటింగ్. డ్రింక్స్ హాట్ సాఫ్ట్. నో థ్యాంక్స్. రియలీ? నేను తీసుకుంటే అభ్యంతరం లేదుగా? ఒక్క రాత్రికి మీకు సుఖాన్ని ఇవ్వడానికి వచ్చిన కిరాయి మనిషిని నేనొద్దంటే మానేస్తారా? నీ దగ్గర మంచి సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉంది. ఈ కిరాయిలు మనుషులు అవన్నీ మర్చిపో. యు ఆర్ మై స్పెషల్ చాయిస్. ఓకే? అంటే పెళ్లి చేసుకుంటారా? పెళ్లి చూడు డార్లింగ్, పెళ్లి ప్రేమంటే తెలియని పిరికివాడు ఈ దేశంలో తయారు చేస్తున్న వింత చేయడు. ఐఎమ్ జస్ట్ ఫ్రీ బర్డ్. మీకు పెళ్లి కాలేదా? పెళ్లి చేసుకోవాలనిపించే పర్మనెంట్ అందరూ ఇంతవరకు తరచపడలేదు. ఓకే, పర్లేదు. ఐస్ క్రీమ్ అలా చూస్తూ వదిలేస్తే కరిగిపోతుంది. బాత్రూమ్ ఎక్కడా? అక్కడ. మేక్ యువర్ సెల్ఫ్ కంఫర్టబుల్. గో హెడ్. మిస్ బ్రైట్ క్వీన్, ఫస్ట్ టైం నేను హోటల్ మూలైట్ లో చూడ. నువ్వు గుర్తుపట్టకంటే మారిపోతావని నేను కళ్ళగా అనుకోలేదు. ఏ ఆశ్చర్యంగా ఉందా? ఆనందంగా ఉంది. గీత, ఆ రోజు నన్ను తిట్టావు, ఎదిరించావు. కానీ నా వల్ల నువ్వు ఎంత బాగుపడ్డావో, ఎంత అభివృద్ధిలోకి వచ్చావో చూసావా? గీత, నా జీవితంలో ఏ ఆడది నన్ను 2 సార్లు ఆకర్షించలేదు. ఆ గొప్పతనం నీకే దక్కింది. అఫ్కోర్స్ ఇలాంటి అనుభవాలు వచ్చి ఈ పాటికి మై ల్యాంప్. ఇష్టం లేని ఆడదాన్ని వదులుకోవడం వల్ల నష్టం లేదు, కానీ నా అహంకారం దెబ్బతింది. నిన్న ఈ రోజు ఇక్కడ కీర్చుకొచ్చింది నీ లౌజీ శరీరం కోసం కాదు, నా అహంకారం నిలుపు. నన్ను అవమానించి తప్పించుకున్నారు, ఇంకా పుట్టలేదే. నా మీద చేసుకుంటావా? ఎంత మదం నీకు! మగాడు తలుచుకుంటే ఏం చేయగలడో ఇప్పుడు నిరూపిస్తాను. సో దిస్ ఈజ్ వుమన్. ఇప్పటికి నీ పొగరనిగిందన్నమాట. నా అహంకారానికి తల వంచావన్నమాట. ఏమిటన్నావు? నీ అహంకారమా? పోర్ క్రీచర్. తోడేలు మీద పడితే మేకపిల్ల లొంగిపోవడంలో ఆశ్చర్యము లేదు,
గొప్పతనమూ కాదు. ఎందుకో తెలుసా? మృగంలాగే ప్రవర్తిస్తుంది. యు డిడ్ సర్ప్రైజ్ మీ. నువ్వు పశువని మరోసారి నిరూపించుకున్నావు. కానీ ఏం సాధించావు? ఆ రోజు ఈ శరీరాన్ని మనసారా నేనే ఇచ్చాను. ఈరోజు బలవంతంగా నువ్వే పుచ్చుకున్నావు. నీ భార్యను నువ్వు రేప్ చేశావు. ఎదిరించి నువ్వు ఓడిపోయావు. తల వంచి నేనే జయించాను. గుడ్ బై. నువ్వు పశువని మరోసారి నిరూపించుకున్నావు. ఈ శరీరాన్ని ఆ రోజు మనసారా నేనే ఇచ్చుకున్నాను. ఈరోజు బలవంతంగా నువ్వే పుచ్చుకున్నావు. నీ భార్యను నువ్వు రేపు చేశావు. నీ భార్యను నువ్వు రేపు చేశావు. Goodbye. Goodbye. పట్టు పట్టు చెయ్యబట్టు, చిన్నదాని చెంగేబట్టు, పట్టు పట్టు చెయ్యబట్టు, చిన్నదాని చెంగేబట్టు, నన్ను నిన్ను దాచిపెట్టు ఓ పుల్లోడా. కట్టు కట్టు చీరే కట్టు, ఒంటె చూపు దూరేటట్టు, నోరు కాస్త ఊరేటట్టు ఓ బుల్లమ్మ.